వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సుమా ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ 1 kg ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో సింప్లీ సూపర్గా బిర్యానీ చెయ్యడం రాని వాళ్ళు కూడా ఇలా రైస్ చూడండి ఎంత పొడిగా వచ్చిందో, ఇలా వచ్చేలాగా చేసుకునే విధంగా సింప్లీ సూపర్గా ఇట్లా క్విక్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ అంతా ఏంటో ఇప్పుడు చేసి చూపిస్తాను. కమన్ వచ్చేయండి. 1 kg చికెన్తో చికెన్ బిర్యానీ చేస్తున్నాం కదా. బిర్యానీకి అని చెప్తే వాళ్ళు పెద్ద పీసులు ఇలా కొట్టిస్తారు, తెచ్చుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. నీట్గా 2 times వాష్ చేసుకోండి. లాస్ట్లో నిమ్మరసం కొంచెం సాల్ట్ వేసి కడగండి, మంచిగా ఉంటుంది, నీచు వాసన రాకుండా. ఇప్పుడు పసుపు వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, 2 spoons వేసుకోండి. నెక్స్ట్ మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ నేనైతే 3 tablespoons వేసాను, మీరు చూసి వేసుకోండి. నెక్స్ట్ ఒక నిమ్మకాయ ఇలా జ్యూస్ తీసి ఇలా వేసేసుకోండి. ఇది అంతా ఇప్పుడు ఒకసారి చికెన్కి పట్టేలాగా కలుపుకుందాం. నేను ఇప్పుడు ఇందులో మసాలా యాడ్ చేయలేదు, నేను ఇప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టి వేస్తాను. అంతా ఇలా కలుపుకోండి. ఇది ఒకసారి పక్కన పెట్టుకోండి. మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 3 tablespoons ధనియాలు వేసుకోండి. హోల్ గరం మసాలా తీసుకోండి. యాలక్కాయలు, లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, కొంచెం బ్లాక్ పువ్వు, మిరియాలు, షాజీరా అనేగాను 1 ఇంచు చెక్క వేసుకోండి. 6 నుంచి 7 లవంగాలు వేసుకోండి. 5 యాలక్కాయలు వేసుకోండి. 2 మరాఠీ మొగ్గ, బ్లాక్ పువ్వు కొంచెం వేసుకోండి. ఒక 1/2 teaspoon మిరియాలు వేసుకోండి. షాజీరా కొంచెం వేసుకోండి. ఇదంతా ఇప్పుడు మిక్సీ పట్టి పౌడర్ చేసుకుందాం. ఇలా మిక్సీ పట్టి పౌడర్ చేసుకోండి. ఫ్రెష్గా చేసేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నె తీసుకొని 5 నుంచి 6 పచ్చిమిర్చి వేయండి. కొంచెం పుదీనా వేయండి. కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకుందాం. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందాక కలిపి పెట్టిన చికెన్ ఉంది కదా, అది తీసుకొని మనం ఇందాక మసాలా చేసుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసేయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర మిక్సీ పట్టాం కదా, అది కూడా వేసేయండి. నెక్స్ట్ 1 spoon చికెన్ బిర్యానీ మసాలా వేసుకోండి. నెక్స్ట్ 1 cup పెరుగు వేసుకోండి. మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఇంకొక లెమన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇదంతా ఇప్పుడు మంచిగా మిక్స్ చేయండి, చికెన్కి బాగా పట్టేలాగా మసాలా అంతా. చికెన్కి మంచిగా మసాలా పడితే మంచి టేస్ట్ వస్తుంది, జ్యూసీగా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇంత మంచిగా కలిపేసి చికెన్కి పట్టేలాగా ఇది ఒక 3 hours అయినా పక్కన పెడదాం. మీకు టైం లేకపోతే కనీసం 1 hour అయినా పెట్టండి. మీకు ఇంకా టైం లేదంటే మార్నింగ్ చేసుకుంటాము అనుకుంటే ముందు రోజు నైటే చికెన్ తీసుకొచ్చి ఇలా కలిపేసి ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. అట్లా అయితే ఇంకా జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. చికెన్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. 1 kg రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. 1 kg చికెన్కి 1 kg రైస్తో చేస్తున్నాను. 2 times నీట్గా వాష్ చేసుకుందాం. 2 times కడిగి మంచి నీళ్ళు వేసి మనం బిర్యానీ చేసి 1/2 hour ముందు నానబెట్టండి రైస్. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. ఒక పెద్ద సైజు 4 onions తీసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయింది. ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసి మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు గ్యాస్ మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి. హైలో పెట్టి ఫ్రై చేస్తే వేగుతాయి కానీ అంత క్రిస్పీగా రావన్నమాట.
కొద్ది కొద్దిగా వేసుకుంటా ఫ్రై చేద్దాం ఆనియన్స్. ఇంత క్రిస్పీగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్. కలిపి పెట్టుకున్న చికెన్ చూడండి ఎంత మంచిగా మ్యాగ్నేట్ అయిందో, ఇట్లా వాటర్ వచ్చాయి కదా. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొన్ని వేసుకోండి. చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇది అంతా ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇలా కలుపుకొని నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది వేసుకోండి. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది అంతా ఇందులో వేసేసుకోండి. సింపుల్ ప్రాసెస్లో అందరు చేసుకునేలాగా అర్థమయ్యేలాగా చేస్తున్నాను. మీరు ఇదే పద్ధతిలో చేసుకోండి. బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకుంటారు క్విక్గా. ఇదంతా వేసేసి మంచిగా కలుపుకోండి. ఇది బాగా మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 80% కుక్ అవుతే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం దమ్ పెట్టినప్పుడు ఇంకా మంచిగా ఉడుకుతుంది. నేను మ్యారినేట్ చేసినప్పుడు కసూరి మేతి అనేది మర్చిపోయాను, కొంచెం వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఒక 1 స్పూన్ అలా అంటే ఇప్పుడు కలిపేసుకోండి. ఇంత ఉడికితే సరిపోతుంది, ఒక 80%. చూడండి ఇట్లా ముక్క చించినప్పుడు ఇలా చినిగితే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి బిర్యానీ గంజు పెట్టుకొని వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువ వేసుకోవాలి, మనం తర్వాత రైస్ ఉడికినాక ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేస్తాం కదా. నెక్స్ట్ ఓల్డ్ గరం మసాలాలు తీసుకోండి. షాజీరా 1 స్పూన్, బిర్యానీ ఆకు, యాలక్కాయలు, బ్లాక్ పువ్వు, లవంగాలు, మరటి ముగ్గ, మిరియాలు, జాపత్రి, చెక్క, స్టార్. ఇలా మీరు తినే స్పైసీని బట్టి అన్ని మసాలాలు తీసుకొని ఇలా వాటర్లో వేసేయండి. నెక్స్ట్ 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. రైస్ అనేది పొడి పొడిగా రానికి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోండి, కొంచెం ఎక్కువే వేసుకోండి, ఉప్పుగా ఉంటుంది. మనము వాటర్ తీసేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇది ఇప్పుడంతా బాగా మరగబెట్టాలి వాటర్. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందాక మనం నానబెట్టాం కదా, ఆ రైస్ అనేది వాటర్ లేకుండా ఇలా వేసేసుకోండి. ఇందాక సాల్ట్ వేయమన్నాను కదా అని 2-3 గరిటెలు వేసేయకండి. మనం వేసుకునే దానికన్నా ఒక 1/2 స్పూన్ ఎక్కువ వేయండి. ఎందుకంటే మనం వాటర్ పంపేసినప్పుడు కొంచెం పోతుంది కదా, అందుకోసం. ఒకసారి కలపండి, మరి ఇష్టం వచ్చినట్టు కలపకండి, రైస్ విరిగిపోతాయి. జస్ట్ ఇలా ఒక 70% కుక్ చేద్దాం. చూడండి రైస్ ఇంత ఉడికితే సరిపోతుంది. ఇట్లా పట్టుకొని ఇలా అంటే విరిగిపోతుంది, సరిపోతుంది. ఇంత ఉడికితే, ఇంకా మెత్తగా ఉడికిస్తే బిర్యానీ చేసేసరికి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాం. గ్యాస్ ఆఫ్ చేసాను. ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా ఇప్పుడు తీసిద్దాం. ఇలా వాటర్ ఏం లేకుండా రైస్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ రైస్ సపరేట్ చేసుకుందాం. ఇలా హాఫ్ రైస్ తీసిన తర్వాత ఈ హాఫ్ అంతా సమానంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇందాక 80% కుక్ చేసిన చికెన్ ఉంది కదా, దీనిపైనే రైస్ వేసి దమ్ పెట్టచ్చు. కానీ కొత్తగా చేసే వాళ్ళకి అయితే తెలియదు, కింద చికెన్ అంతా మాడిపోతుంది. అందరికి అర్థమయ్యేలాగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ఉంది కదా, ఇప్పుడు అంతా ఇలా వేసేసుకోండి. అంతా ఇలా అంతా వేసేసుకోండి. ఈ ఉన్న గ్రేవీ కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసేయండి. సింపుల్ ప్రాసెస్లో మీరందరూ కూడా చేసుకోండి. ఇందాక మనం ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, కొన్ని ఇలా వేసేసుకోండి. వీటితోనే మంచి టేస్ట్ అనేది బిర్యానీకి వస్తుంది. కొంచెం పుదీనా వేసుకోండి.
నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేయండి. నెక్స్ట్ 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, అంతా కలిసేలాగా. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఇలా రైస్ అంతా వేసేయండి. మళ్ళీ అలానే రైస్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి సమానంగా. ఇందాక ఫ్రై చేసిన స్ప్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మళ్ళీ ఒకసారి వేసుకోండి పైన. నెక్స్ట్ పుదీనా కూడా ఇలా కొంచెం వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది నెయ్యితో. ఇందాక మనం రైస్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ తీసుకొని ఇలా సైడ్ల నుంచి ఇలా వేసేయండి. కింది వరకు వెళ్ళి మంచిగా ఉడుకుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫుడ్ కలర్ అనేది కొంచెం ఇలా వేసుకోండి. చూడంగానే ఎమ్మీగా అనిపిస్తుంది కదా ఫుడ్ కలర్. అది ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి దమ్ పెడదాం. మీడియం పెట్టుకోండి. బిర్యానీ గంజులోనే చేసుకోండి, లేదంటే అడుగంటుకుంటుంది. మందంగా ఉండే గంజులో ఒక గంజు తీసుకొని దాని నిండా వాటర్ వేసి ఇలా దమ్ పెట్టాను. ఒక 5 నిమిషాలు మీడియం పెట్టుకోండి. తర్వాత ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి దమ్ ఇవ్వండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక 15 మినిట్స్ దమ్ పెట్టిన తర్వాత చూద్దాం. వావ్, పొగలు కప్పితే సూపర్గా కనిపిస్తుంది కదా. గ్యాస్ ఆఫ్ చేసేసి చూడండి ఎంత మంచిగా దమ్ అయిందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చూడండి సింపుల్ సూపర్గా. చూడండి రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందిగా, సూపర్గా వచ్చింది కదా. పీస్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో, సూపర్గా ఉంది కదా. చూడండి మీరు ఈ విధంగా చేసుకొని తింటూ ఎంజాయ్ చేస్తూ నాకు ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి టేస్టీగా సింప్లీ సూపర్గా సింపుల్గా మీరు చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. Thank you for watching.